డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సడన్ గా పొలిటికల్ గేర్ ఎందుకు మార్చారు? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి 30 నెలల తర్వాత స్పీడ్ ఎందుకు పెంచారు? జిల్లాలో సుడిగాలి పర్యటన వెనుక ఆంతర్యం ఏంటి? పొంగులేటి మనుషులుగా ముద్రపడిన ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే వ్యూహమా లేదా రాజకీయ పలుకుబడి పెంచుకునే తంత్రమా? తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక మాదిరిగా కుర్చీ మార్పు ఉంటుందా? ఇంతకీ ఖమ్మం కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూపులకు కుదవలేదు. ఎప్పుడు ఏ ఇద్దరు నాయకులు కలిసి ఉంటారో లేదంటే ఎవరికి కౌంటర్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కసారిగా స్టైల్ మార్చారు. తన శైలికి భిన్నంగా అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇప్పటివరకు మదన నియోజకవర్గం దాటిన భట్టి విక్రమార్క ఇప్పుడు అందరినీ పలకరిస్తున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వరుసగా చుట్టి వస్తున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు అందరినీ కలుపుకొని పోవడంపై జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదంటే మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేకుండా ఒంటరిగా భట్టి చక్కర్లు కొడుతున్నారు. దీంతో భట్టి విక్రమార్క వ్యూహమేంటి, ఆయన టార్గెట్ ఏంటి, ఎందుకు వరుసగా పర్యటనలు చేస్తున్నారని జిల్లా నాయకులు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 4 ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం. ఖమ్మం జిల్లాలో మరో 2 ఎమ్మెల్యేలు పొత్తులో బంధువులే. వారిలో ఒకరు భట్టి వీర విధేయుడు కాగా మరొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు మనిషి. చింతకాని మండలంలో సీఎం రేవంత్ పర్యటనలో మంత్రి పొంగులేటి బల ప్రదర్శన చేశారు. సభాస్థలిని పరిశీలించేందుకు తన వర్గం ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వెళ్లారు. 6 మందితో పరేడ్ చేసినట్లుగా ఆయన పర్యటన సాగింది. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలర్ట్ అయ్యారు. భట్టి గేర్ మార్చారు. హైస్పీడ్ జెట్లాగా దూసుకెళ్తున్నాడు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా అధికారులు ఎమ్మెల్యేలతో వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. భట్టి చర్యలతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మొన్నటి వరకు మదర దాటను బట్టి ఉన్న పొలంగా జిల్లా అంతా ఎందుకు తిరుగుతున్నారని డిస్కస్ చేస్తున్నారు. గత 30 నెలలుగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి రాజ్యం నడుస్తోంది. ఆయన తప్ప మిగిలిన మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో పర్యటించలేదు. అది కూడా భట్టి విక్రమార్క స్పీడ్ పెంచేందుకు కారణమైంది. ఇల్లందు, పినపాక, భద్రాచలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యేలు పొంగులేటి ఆధీనంలో ఉంటే ఎప్పటికైనా థ్రెటేనని భావించారు. రేపు కాకుంటే ఎల్లుండి, ఈ నెల కాకపోతే 6 నెలలకు కర్ణాటక ఫార్ములా తెలంగాణలో అమలవుతుందనే చర్చ ఉంది. కాంగ్రెస్ పెద్దలు సీఎం కుర్చీ మార్చకపోరా, తనకు అవకాశం దక్కకపోదా అనే ఆశతో భట్టి విక్రమార్క ఉన్నారని తెలిసింది. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ప్రకారం ఉమ్మడి జిల్లాలో పట్టు కోసం భట్టి విక్రమార్క తాపత్రయపడుతున్నారని అర్థమవుతోంది. మరో మంత్రి తోడు లేకుండా సొంత ఇమేజీ పెంచుకోవడం కోసం చక్కర్లు కొడుతున్నారు. మంత్రి పొంగులేటిని కౌంటర్ చేయడమే లక్ష్యంగా పర్యటనలు సాగుతున్నాయి. మంత్రుల మధ్య పోటీతో ఎమ్మెల్యేల పరిస్థితే అడకత్తరలో పోగచెక్కలా తయారైంది. ఇటు భట్టిని కాదనలేరు, అటు పొంగులేటిని వదులుకోలేరు. అలాగని ఏదో ఒక వర్గానికే పరిమితమైతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. భట్టి వరుస పర్యటనలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది.